బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ సీఎం ఎంపికపై వేగంగా కసరత్తు సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్యక్రమానికి దేశంలోని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మను ఎంపిక చేసే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పర్వేష్ వర్మ ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై గెలుపొందారు. అదీకాక 2014-2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి పర్వేష్ వర్మ ఎంపీగా గెలుపొందారు. ఢిల్లీ సీఎం ఎంపికకు సంబంధించి కసరత్తు వేగంగా సాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో జేపీ నడ్డా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్, ఇతర సీనియర్ నేతలు అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు. ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుంది, అంటే ఎవరు సీఎం పీఠం మీద ఎవరిని కూర్చోబెడితే బాగుంటుంది అనే అంశాలపై అన్ని ఈక్వేషన్స్, సామాజిక వర్గాలు కానీ వారి బలాబలాలు అన్ని చూసుకుని వారికి అవకాశం ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం భావిస్తుంది. దానిలో భాగంగానే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో సమావేశం జరిగిన తర్వాత మరొకసారి రాత్రి 8 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కూడా మరొకసారి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పర్వేష్ సింగ్ వర్మ, అలాగే మజిందర్ సర్సా, మరో ఈ ఆశిష్ సూద్, ఈ ముగ్గురు ఇటు జేపీ నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. వీరు ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. మరోవైపు ఈసారి మహిళా ముఖ్యమంత్రిని ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా అనే కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఈ ముగ్గురు అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంటే ఎవరికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవాలి, ఈ నివేదికను ప్రధాని నరేంద్ర మోడీ కూడా అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చే లోపే ముఖ్యమంత్రి అభ్యర్థి ఫైనల్ చేసి కసరత్తుకు సంబంధించిన నివేదికను, అభిప్రాయాల సేకరణకు సంబంధించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించాలనేది ఇటు బీజేపీ నేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రధానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఎవరితో మాట్లాడారు, ఎవరు మద్దతు తెలుపుతున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఫైనల్ గా నిర్ణయించుకుని ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేస్తారు. కానీ ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం పర్వేష్ సింగ్ వర్మకు ఇవ్వాలనేది ప్రధానంగా అధిష్టానం కూడా మొగ్గు చూపినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే ప్రధాన కారణం. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండడం, న్యూఢిల్లీ కాన్స్టిట్యూన్సీ లో నువ్వే పోటీ చేయాలని 2 నెలల ముందలే అమిత్ షా పర్వేష్ సింగ్ వర్మకు చెప్పడం, తర్వాత 2 నెలలు కూడా ఆయన కసరత్తు చేసుకుని ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, ఫైనల్ గా న్యూఢిల్లీ కాన్స్టిట్యూన్సీలో అరవింద్ కేజ్రీవాల్ పై 4000 ఓట్ల మెజారిటీతో పర్వేష్ సింగ్ వర్మ గెలవడంతోనే అప్పటి నుంచి కూడా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి పర్వేషే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా అరవింద్ కేజ్రీవాల్ పై, అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించడం అనేది ఇది చాలా పెద్ద విజయం అంటూ కూడా బీజేపీ నేతలు కొనియాడుతున్నారు పర్వేష్ వర్మను. ఈ నేపథ్యంలోనే పర్వేష్ సింగ్ వర్మకే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు పర్వేష్ సింగ్ వర్మ తండ్రి కూడా గతంలో ముఖ్యమంత్రి చేసిన అనుభవం కూడా ఉంది. ఈ జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వర్మను ముఖ్యమంత్రి చేస్తే అనేక విధాలకు కూడా బీజేపీ బలపడుతుంది అనేది కేంద్రం కూడా, అది బీజేపీ అధిష్టానం కూడా భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ అవకాశం ఇవ్వాలి పర్వేష్ సింగ్ వర్మకు అనేది కూడా తెలుస్తోంది. అయితే అనేక మంది కూడా అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాలకు మేము పనిచేస్తాం, కాబట్టి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అనేది సన్నిహితుల వద్ద వారు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి అధిష్టానం ఎవరిని ఢిల్లీ సీఎం పీఠ మీద కూర్చోబెట్టబోతుందని కూడా చూడాల్సింది. ఇప్పటికే కసరత్తు అయితే దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మరోవైపు ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాని కూడా మర్యాదపూర్వకంగా ఒక్కొక్కరు వెళ్ళి కలుస్తూ వస్తున్నారు. నిన్న వీరేందర్ సచ్దేవ్, అలాగే కైలాష్ గెహ్లోట్, ఇతర
సీనియర్ నేతలంతా కలుస్తున్నారు. మరోవైపు అందరూ కలవడానికి కూడా వీరేంద్ర సచ్దేవ్ లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఒక లేఖ కూడా రాశారు. 48 మంది ఎమ్మెల్యేలు, 7 లోక్సభ ఎంపీలు అందరం ఒకసారి కలవాలనుకుంటున్నాం, మర్యాదపూర్వకంగా టైం కేటాయించాలంటూ కూడా ఆయన కోరారు. చూడాలి మరి ఈ రోజు రేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్ కలుస్తారా, ఏం జరగబోతుందని కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతిషి రాజీనామా చేశారు. రాజీనామాను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించారు. ఇక నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అతిషి కొనసాగబోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీలో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారిపై ఉన్న కేసులు ఎక్కడ బయటకు వస్తాయనేది కూడా కొంత భయపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే 1998 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ థ్యాంక్ యూ శివ.